అమ్మా ఈ రోజు చూసినట్లయితే చంద్రబాబు నాయుడు వచ్చి సంవత్సరం పైన అవుతుంది. ప్రత్యేకంగా అక్క చెల్లెమ్మలకి బస్ ఫ్రీ పెట్టడం వల్ల మీకు ఎలా అనిపిస్తుంది అమ్మా? ఎంత దూరాలు వెళ్తున్నారు, ఎంత ఖర్చు అయ్యేది, ఇప్పుడు ఎలా ఉంది? బాగానే ఉందండి బాబు. సీఎం గారు చాలా బాగా పెట్టారు, బాగుందండి. సింహాచలం వచ్చామండి, రాని ఎప్పుడు వెళ్ళను, గుమ్మం కాదనండి, వచ్చాను సింహాచలం. ఎలా అనిపిస్తుంది అమ్మా? ఎంత ఖర్చు అయ్యేది మీకు ముందు వెళ్ళేటప్పుడు ఆటో? ఎప్పుడు రాలేదండి, చాలా ఖర్చు అవుతుందండి. ఒక 600 అవదండి, ఇటు 600 అటు 600. ఇప్పుడు మాట్లాడేటోళ్ళకి చాలా బాగా పెట్టారండి బాబు. అయినా గత ప్రభుత్వంలో పోలిస్తే మార్పు కనబడింది. ఆ మార్పు ఉంది కదండి, మరి బాగానే ఉందండి. మేడం గారు ఎలా అనిపిస్తుంది ఈ రోజు చూసినట్లయితే చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా మహిళలకి ఫ్రీ బస్ పెట్టడం వల్ల మీకు ఎలా అనిపిస్తుంది? బాగుందండి, అందరికి హెల్ప్ అవుతుంది కదా. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ ఎత్తుతున్నాయి, ఏ బస్సు ఎక్కనివ్వట్లేదు, అసలు బస్సే లేదండి. వాళ్ళ రూల్స్ ప్రకారం వాళ్ళు బాగానే ఉన్నారు. మరి ఎంత ఖర్చు అయ్యేది మేడం మీకు రాను పన్ను? నార్మల్ టౌన్ అంటే 100 రూపీస్ లా అయ్యేది, ఇప్పుడు అది లేదు. కాబట్టి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇంత మంచి అవకాశం చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఇచ్చింది, ధన్యవాదాలు. ఇంకా అంతే, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఎడ్యుకేషన్ పర్పస్ ఎట్లా ఉంది మేడం? గతంతో పోలిస్తే మహిళల భద్రత గానీ ఎడ్యుకేషన్ గానీ ఎలా ఉంది? అవన్నీ అయితే బాగున్నాయండి, సేఫ్టీ గానీ లేడీస్ పరంగా ఏదైనా సరే బానే ఉంది. గతంతో పోలిస్తే మార్పు అయితే ఉంది. చంద్రబాబు మీద నమ్మకం అయితే ఉంది అందరికి. థ్యాంక్ యూ సో మచ్. మొన్న చూసినట్లయితే నందిగామలోని గణపతి మండపం ద్వారా వైసీపీ నాయకులు చికెన్ తోని భోజనాలు పెట్టారు కార్యకర్తలు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు తెలుగు మనోభావాలు? అది చాలా రాంగ్. అది చికెన్ చాలా తప్పదు. భోజనం అనేది అంటే పలహారంలో అంటే పులిహోర, బిర్యానీ, వెజ్ బిర్యానీ, ఇది బంగాళదుంప అనేది కరెక్ట్ వాస్తవం. చికెన్ అనేది చాలా దారుణం, అది కరెక్ట్ కాదు. దాని భోజనం అంటారు, అది విలాసం అంటారు. అది చాలా రాంగ్. అది ఇంత జరిగినా కూడా ఎందుకు అలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు అంటారు? నెక్స్ట్ మరి కూడా ఛాన్స్ మరి లేదు. ఎందుకంటే ఆల్రెడీ గొడ్లు ఇప్పిస్తాము, బట్టలు ఇప్పిస్తాము, ఇదే అంటుండే ఆయన. ఇప్పుడు కూడా ఇప్పుడు సిగ్గులేదు ఇంకా ఆయనకి, ఇంకా భయం రావట్లేదు ఇంకా అదే. అదే మంచిగా చేసుకుంటే ఏమో నెక్స్ట్ ఛాన్స్ ఉంటుంది, మన ఆలోచన లేదు. ఈయన ఏకబిగుతారని టైప్ లో ఆయన మాట్లాడతాను. ఇది లెక్క జగన్. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాటలన్నీ నిలబెట్టుకుని వస్తున్నారు అంటారు. సూపర్ 6 గానీ వస్తారు అంటే కొంచెం అవసరం ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు డబ్బు సమస్య కాబట్టి అటు ఇటు దారుణం ఉంటుంది. లేట్ అవ్వచ్చు. ఆయన ఉంటేనే ప్రభుత్వం ఇది మాట అవుతుంది. అసలు టీడీపీ ప్రభుత్వం అంటే అదే యాక్చువల్ గా 5 రూపాయలు చేసే వాళ్ళు బాగుపడరు. ఇప్పుడు ఇస్తాం మన దగ్గర లేదు, బాగుపడదు అన్నప్పుడు ఈ లోపు జరిగింది. ఆడు వచ్చాడు ఏం చేయడు, విలాసాలు అందరూ అక్కడ బిల్డింగ్ అక్కడ చేసుకుంటాం. ఇది రాంగ్, చాలా దారుణం. టీడీపీ ఉంటేనే బాగుంటది, ఆయన ఉంటేనే ప్రభుత్వం బాగుంటది, అందరికీ మంచిది కూడా. మనసు లాస్ట్ మళ్ళీ ఆ ప్రభుత్వం వస్తే ఎప్పటికీ చచ్చిపోలేదు, ఎప్పటికి మనుషులు ఎప్పటికీ పొడుచుకోండి ఎప్పటికీ. ఇది నాకే బాధలు. నా అడ్రస్ అన్ని ఇస్తే ఆధార్ ఇస్తాను, ఏం ప్రాబ్లం నాకు. ఒంటరికి వెళ్తాను, ఒంటరి తిరుగుతాను. తర్వాత చంద్రబాబు ఉన్నంతకాలం టీడీపీ ఉన్నంతకాలం ఒకటి, చంద్రబాబు టీడీపీ ఉన్నది మాత్రం ఒకటి. అది ఎవరైనా ఒకటే, అది పవన్ కళ్యాణ్ అవ్వచ్చు, వాళ్ళ అబ్బాయి కావచ్చు, ఎవరైనా అవ్వచ్చు. టీడీపీ ఉన్నది మాత్రం బాగుంటది. అది రామారావు కానీ బాగుంటుంది. ఎలా అనిపిస్తుంది మేడం ఇప్పుడు సూపర్ 6 అనేది చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట, అక్క చెల్లెబడికి ఇచ్చిన మాట నెరవేర్చుకుంటూ వస్తున్నారు? నమ్మకం ఉందంటారా బాబు? ఉంది. ఎన్ని సంవత్సరాలు సర్వీస్ బట్టి ఒక మనిషికి ఏజ్ పెరుగుతుంది, బట్టి సర్వీస్ పెరుగుతుంది కదా, దానివల్ల తప్పే లేదు, చాలా మంచిగా ఉంది. జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ ఎత్తుతున్నాయి, ఏ పథకాలు ఇవ్వట్లేదు, మహిళలకు బస్సు ఎక్కనివ్వట్లేదు అని అంటున్నారు, ఏ బస్సు ఫ్రీ లేదు అని అంటున్నారు. ఏ వచ్చిన ఏవైనా చెప్తారు సార్, తినేవాడికే తెలుస్తుంది అని బాధ ఏంటి బాధ్యత ఏంటి అంది. కంపల్సరీగా ఇప్పుడు అన్ని తింటారు, కానీ ఎవరు తిన్నదని చెప్పడానికి సాధ్యం, నోటికేమైనా ఎముక లేదు కదా, ఏదో అయితే అదే వాడుతుంది. ఒక వినాయకుడు మండపం ద్వారా వైసీపీ నాయకులు చికెన్ తోని భోజనాలు పెడుతున్నారు, అది ఎంతవరకు కరెక్ట్ మేడం? అది తెలుగు మనోభావాలు ఎంత తప్పుతుంది అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క మైండ్ సెట్ ఉంటుంది సార్. ఒకరిని ఎలా దరిద్రం చేయాలా అది భగవంతుడు చూసుకుంటాడు. ఏదావని ఇప్పుడు అంతగా ఎట్టినాడు, ఇప్పుడు ఒక పాతాళానికి వెళ్ళిపోండి అంటే ఎవరమైనా అంతే. ఇప్పుడు 1,00,000 రూపాయలు శాలరీ వస్తుందని ఎగిరి పడితే రూపాయి కూడా పడిపోతున్నాడు. ఎప్పుడవని గవర్నమెంట్ భగవంతుడి కాడ మాత్రం తిరస్కారం పనిచేయదు. ఎంత అయినా ఏ దేవుడు అవని అది దేవుడికి ఇవ్వాల్సిన విలువ దేవుడికే ఇవ్వాలి. మన మనసు సంస్కారానికి అది మన తల్లిదండ్రులు ముందు మనం గౌరవిస్తే భగవంతుడు ఉన్నాడు, ఎలాగో ఒకలాగా ఇస్తాడు. ఇప్పుడు పేదోడు కోటీశ్వరుడు అవుతాడు, కోటీశ్వరుడు పేదోడు అవుతాడు, అది భగవంతుడు. మనం ఇది ఏం రాసి పెట్టిందో తప్పదు. టోటల్ గా అయితే చంద్రబాబు మీద నమ్మకం అయితే ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి ఏ పథకాలు లేదు, అసలు ఆడవాళ్ళకి బస్సు ఎక్కనివ్వట్లేదు అని అంటున్నాడు. అంటారు సార్, మరి ప్రతిపక్ష పార్టీ వాళ్ళు అంటే మరి అట్లానే అంటారు. కానీ సార్ చేశారు, ఆయన చేస్తానని నేను నెల్లూరు ఆయన అక్కడికి వచ్చేటప్పుడు నెల్లూరు మీటింగ్ లో నేను విన్నా, ఆయన ఏం చెప్పారు అదే చేశారు, యాక్చువల్ గా చేశారు. అది మొన్న చూసినట్లయితే మేడం నందిగామలోని గణపతి మండపం ద్వారా వైసీపీ నాయకులు నాన్ వెజ్ అంటే చికెన్ తో భోజనాలు పెట్టారు, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? కరెక్ట్ కాదు సార్. దైవకారం ఏదైనా సరే అక్కడ నాన్ వెజ్ ఎప్పుడూ ఉండదు, అది మనకి తెలిసిందే. ఇంకా మిగతా అంటే ఉంటాయి, కానీ దైవకార్యంలో నాన్ వెజ్ పెట్టకూడదు. అది మరి ఎందుకు పెడుతున్నారో
అది అసలు లేదు కదా. యాక్చువల్ గా మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాం, గణేష్ దగ్గరైనా దేవి నవరాత్రులకైనా ఎప్పుడైనా సరే ఎక్కడ నాన్ వెజ్ ఉండదు సార్. తెలుగు మనోభావాలు దెబ్బతీస్తాయంటారు. అంతే కదా సార్, మన ఎక్కడుంది మన ఆచారంలో తెలుగు దీని దగ్గర ఎక్కడుంది? నేను పుట్టిన కాడ నుంచి ఇప్పుడు నాకు 40, నేను ఇప్పుడు కానీ ఎప్పుడు చూడలేదు నాన్ వెజ్ పెట్టడం. నాకు ఊహ తెలిసి వచ్చినప్పుడు కానించి. అంటే ఇప్పుడు దైవకార్యం దగ్గర నాన్ వెజ్ పెట్టారని అంటే అది మన సాంప్రదాయంకే ఇది కదా సార్, విరుద్ధం అది. అయినా ఇంత జరిగినా కూడా ఎందుకు ఇంత మూర్ఖంగా ప్రయాణిస్తున్నారు వైసీపీ నాయకులు? అంతే సార్, సారు అనుకున్నదే చేశారు, కానీ చేయలేదు అనుకుంటే అది పొరపాటు. చేశారు కదా సారు. వాళ్ళ ప్రతిపక్ష పార్టీ వాళ్ళంటే అంతే, మనం చేసేది కరెక్ట్ వెళ్తున్నా ఏదో ఒకటి ఎక్కడో దగ్గర ఏదో ఒకటి అనేదానికి అనకు దొక్కేదానికే చూస్తారు. అది చంద్రబాబు మీద పూర్తి నమ్మకం ఉంది సార్. చేశారు కదా, ఏముంది ఆయన అనే పథకం గ్యాస్ ఇచ్చారు, అమలులో తీసుకొచ్చారు, అది కూడా తీసుకొచ్చారు, నెక్స్ట్ ఇది కూడా తీసుకొచ్చారు, ఇంకా పెండింగ్ ఉండేవి కూడా తీసుకొస్తారు సార్. అది పూర్తి నమ్మకం. అది అమ్మా ఎలా అనిపిస్తుంది అమ్మా? ఈ రోజు చూసినట్లయితే బాబు గారు మహిళలకి ఉచిత బస్సు పెట్టారు కదా, మీకు ఎలా? హ్యాపీగా ఉంది. ఇప్పుడు భేద సోదా ఉన్నోళ్ళకి చాలా మంచిగా చేశారు. డబ్బులు లేని పరిస్థితులు లేని బస్సు ప్రయాణం ఆగిపోయేవారు. ఇప్పుడు ఆధార్ కార్డు వచ్చింది కాబట్టి మాకు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. ఎక్కడికి వెళ్ళాలన్నా బస్సు ఎక్కుతున్నాం, బస్సు దిగుతున్నాం. బాగుంది, మాకు మట్టుకు హ్యాపీగా ఉంది. జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ ఉత్తున్నా ఏ బస్సు ఫ్రీ లేదు, ఏ మహిళలకి ఏ బస్సు ఎక్కనివ్వట్లేదు అంటున్నారు. కొన్ని బస్సులకు అలాగా, కానీ మనకి మటుకి గోపాలపట్నం నుంచి వస్తున్నాం కాంప్లెక్స్ కి. జగన్ ఎందుకమ్మా అలా చెప్తున్నాడు? ఏ బస్సు ఎక్కనివ్వట్లేదు? లేదు అలాగేం కాదు, చెప్తున్నా అన్ని బస్సులకి ఫ్రీగా ఆధార్ కార్డు చూపిస్తే టికెట్ ఇస్తున్నారు. బాగానే ఉంది. చంద్రబాబు మీద నమ్మకం ఉందమ్మా మీకు? పర్వాలేదు, నమ్మకం ఉంది. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ నేనే వచ్చేస్తాను, తలకాయలు తీస్తాను, రపరపలు ఆడిస్తాను అంటున్నారు. అలాగంటున్నారంటే ఎవరి బెమ్మ వాళ్ళది నమ్మకం. ఇప్పుడు మనం ఉన్నామంటే మన నమ్మకం అది కదా, ఎవరో నమ్మకం వాళ్ళది. బాబు గారు వచ్చిన తర్వాత పెన్షన్లు టైం కి ఇస్తున్నారు, ఆ తర్వాత రేషన్ తలుపు గుద్ది మరి తెల్లవారు 5ంటికి పెన్షన్లు మట్టుగా బాగా ఇస్తున్నారు. అది మట్టుగా నచ్చింది. ఎవరు వస్తే బాగుంటారమ్మా? మళ్ళీ బాబు గారు వస్తే బాగుంటుంది. బాబు గారు వస్తే బాగుంటది అనుకున్నాను. ఇది జగన్ వస్తే మనకి ఏం ఉపకారం చేశారు, ఏం చేశారు, అదంతా ఉత్తి బేమ అదంతా అలా చెప్పేసి. ఇప్పుడు మట్టుగా ఆధార్ కార్డు ద్వారా బస్సు ఎక్కుతున్నాం, బస్సు దిగుతున్నాం, అన్ని బాగానే ఉన్నది బాబు. ఏమి బాగుందండి, బాగుంది. ఇప్పుడు వినాయకుడు పందిరి దగ్గర వైసీపీ వాళ్ళు చికెన్ తోని భోజనాలు పెడుతున్నారు, ఎంతవరకు కరెక్ట్ అమ్మా? అలా పెట్టకూడదు. వినాయకుడి దగ్గర మట్టుగా చికెన్ పెట్టడం తప్పది. అదే అలా పెట్టడం, ఏదో పులిహారి భోజనం అని అంటే చికెన్ తోటి ఎందుకు అలా పెట్టకూడదు కదా దేవుడి దగ్గర. ఎందుకమ్మా అలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి? జగన్ చేస్తున్నారంటే పైకి రావాలి, బాగుంటది అనేసి ఇలాగా చేస్తున్నారు. అది చంద్రబాబు మీద మీకు నమ్మకం ఉంది.